పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, లోకోద్ధరణ తత్పరులైన మహర్షులందరికీ ప్రణమిల్లుతూ సర్వవ్యాపకుడు సమస్త ప్రాణుల హృదయాల్లో నివసించినటువంటి పరమాత్మకి హృదయపూర్వక ప్రణామాలు. మన ఇంట్లో ఒక టీవీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం ఆ టీవీని చూసి అందులో అనేక విషయాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో, అట్లాగే మనం కూడా ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని అప్పుడప్పుడు మనం తెలుస్తున్నట్టయితే అందులో అనేక విషయాలు మనకి తెలుస్తూ ఉంటుంటాయి. భగవద్గీత ఫస్ట్ చెప్పాము మీకు, ఏమిటది? జీవితానికి ఒక దివ్య ఔషధం అంటది. ఔషధం ఏ విధంగా ఒక రోగంలో ఉన్నవాడికి ఎంత రోగానికి తగ్గడానికి కొరకు, ఆ బాధ నుండి ఉపశమనం కొరకు ఎంత ఉపయోగపడుతుందో, అట్లాగే ఈ భగవద్గీత జ్ఞానం మన జీవితానికి దానికంటే 1000 రెట్లు ఇంకా ఉపయోగపడుతుంది. అట్లాగే భగవద్గీత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎంతోమంది తరించారు, ఇంకా లోకంలో తరించబోతున్నారు. మరి అటువంటి భగవద్గీత ఒక మహాగ్రంథం. అది అన్ని గ్రంథాల్లోకెల్లా గొప్ప సారవంతమైనది. భగవద్గీత ఏమి తెలుపుతుంది? మొత్తం సారం ఏమిటనంటే జ్ఞానం, భక్తి, కర్మ. ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం కావాల. జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానం లేనివాడు పశువుతో సమానము. జ్ఞానం లేనివాడికి దేంతో సమానం అని చెప్పుకొచ్చారు? పశువుతో సమానం. పశువు అంటే ఒక సామాన్యమైనటువంటిది, యానిమల్. పశువు ఎక్కడ, మనిషి ఎక్కడ? లోకంలో మనిషిని పట్టుకొని నువ్వు పశువులాగా ఉన్నావు, ఏం మనిషిలా, నువ్వు ఆ పశువుతో సమానం, ఓ పశువే అన్నట్టే మనకి ఎంత కోపం వస్తుంది చెప్పండి. అంటే ఆకారం మనిషిది, కానీ ఆచరణ పశువుతో సమానంగా ఉంది. అందుకే శంకరాచార్య వారు ఏమన్నారు? జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానం లేనివాడు పశువుతో సమానమని చెప్పుకొచ్చాడు. వెట్టి వాళ్ళు చెప్పిన వాక్యం కాదు ఇది, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన వాక్యం ఇది. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు అన్నారు, జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్ప వస్తువు. లోకంలో ఏది విలువైనది, ఏది గొప్పది, ఏది నా జీవితానికి సహకరించేది, ఏ ధనమైతే నా జీవితాన్ని సహకరిస్తుంది అనుకుంటున్నావో, ఏ అంతస్తులైతే, ఏ సంపదలైతే నా జీవితానికి ఉపయోగపడుతుందో అనుకుంటున్నావో, ఏ సంపద అయితే నాకు జీవిత మరణ పర్యంతం కూడా నన్ను కాపాడుతుంది అనుకుంటున్నావో, వాటన్నింటిలోకెల్లా ఈ జ్ఞాన సంపద అనేదే గొప్పది. ఈ జ్ఞానం అనే సంపదని నువ్వు సంపాదిస్తే ఈ సంపదను ఎవరు దొంగలించలేరు. ఈ సంపదని నువ్వు తీసుకొని ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నీకు అంతటా పూజ్యతే జరుగుతుంది. మామూలు సంపద పట్టుకొని వెళ్ళాలంటే నీకు భయం. 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షలు, ఒక 10 కోట్లు నువ్వు తీసుకొని వెళ్ళగలవా చెప్పండి? భయం. ఎవరు దోచుకుపోతారో, ఎట్లా ఎవరు వస్తారో అని. అదే జ్ఞానం అనే సంపదను నువ్వు తీసుకువెళితే నీకు భయమే లేదు. అది అభయం అన్నమాట. చూడండి, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ చదువుకొని అమెరికా గొప్ప గొప్ప దేశాలు వెళ్ళారు. ఈ జ్ఞానంతో అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ లక్షల కోట్లు తీసుకొని వెళ్ళలే అక్కడికి. దేని తీసుకొని వెళ్ళారు? జ్ఞానం. అది భౌతిక జ్ఞానం, అది ఆధ్యాత్మిక జ్ఞానం. భౌతిక జ్ఞానంలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తోడై ఉండాలి. అప్పుడే మనిషిలో ఒక వినూన్నతమైనటువంటి ప్రకాశం కలుగుతుంది. కేవలం భౌతిక జ్ఞానం ఉన్నట్టయితే అతడు సామాన్యుడిగా ఉండిపోతాడు. అతడు జ్ఞానంలోనూ పరమార్థ జ్ఞానం కలిసినట్టయితే లోకంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠిత కలుగుతుంది. మరి అటువంటి ఈ జ్ఞానం అనేది సంపదతో పోల్చారు. జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపద మనకు కలిగిందంటే లోకంలో ఎక్కడైనా నువ్వు జీవించగలవు. అది నీకు
ఈ జన్మలేని కాదు, అనేక జన్మలకి నీకు తోడై ఉంటుంది. ఈ ఈ సంపద, ఈ భౌతిక సంపద, ఈ మేడలు, ఈ మిద్దెలు, ఈ ప్లాట్లు, ఈ బంగారం, ఈ టీవీలు, ఇవన్నీ కూడా ఈ సంపద అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఆఫ్టర్ డెత్ నీవు మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాయో చెప్పండి? అది ఈ భూమి మీదే ఉండిపోతుంది. అదే జ్ఞానమనే జ్ఞానం అనే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనే ఆ సంపదను సంపాదిస్తే అది నీతో వస్తుంది. ఆ జ్ఞాన సంపాదన బోధించేవారే మహాత్ములు, వాళ్ళే మహర్షులు, వాళ్ళే గొప్పవారు. మరి అట్టి జ్ఞానాన్ని భగవంతుడు ఈ గీతలో రకరకాలుగా బోధించుకొచ్చాడు. ఆ జ్ఞానం అల్టిమేట్ అనమాట, లాస్ట్ వరకు బోధించాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మ గత సందేహ కరిష్యే వచనం తవ. అంటే అయ్యా, నా అజ్ఞానం నశించింది, నాకు జ్ఞానం కలిగింది అన్నాడు అర్జునుడు. నా మోహం పోయింది, నాకు జ్ఞానం కలిగింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు పూర్వజ్ఞానం మళ్ళీ ఇప్పుడు స్మృతిలో కలిగింది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినట్టయితే నేను అదే చెయ్యగలను అని అర్జునుడు భగవంతుడికి తెలుపుతాడు ఆయన అడిగిన ప్రశ్నకి. మరి జ్ఞానం ఎవరెవరు పొందారండి, ఎలా పొందారు అనంటే, జ్ఞానం అనేక మంది పొందినారు, కానీ ఆత్మజ్ఞానం కావాల. సామాన్య జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం ఉన్నది. సామాన్య జ్ఞానం ఈ శరీరానికి పోషిస్తుంది, ఆహార పదార్థాలు ఇస్తుంది. ఆత్మజ్ఞానం ఈ శరీరాన్నే శాంతిగా ఉంచుతుంది, మనస్సుని ప్రసన్నత చేస్తుంది, బుద్ధిని ప్రసన్నత చేస్తుంది, శరీరానంతా కూడా ఒక సమలెవిల్లో ఉంచుతుంది. ఈ శరీరం అనంతరం నీకు దివ్యత్వాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్కరికి శాంతి కావాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల సంపద ఉన్నది, అనేకమైనటువంటి పదవులు ఉన్నాయి, కానీ శాంతి లేదు. చూడండి, శాంతి లేదు, చక్కనైనటువంటి ఒక నిద్ర లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. ఎందుకు? ఆత్మజ్ఞానం లేదు. బయట సంపద అంతా సంపాదించుకొని కూర్చొని ఉన్నాడు మనిషి, ఆత్మజ్ఞానం పూర్తిగా పక్కబెట్టేశాడు, దైవజ్ఞానానికి స్వస్తి చెప్పేశాడు. ఏదో ఊరికే మాట వరుసగా ఏదో అప్పుడప్పుడు ఏదో దేవాలయాలకు వెళ్ళడం, ఏదో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, కొంతసేపు ఏదో అందులో భజించడం, తర్వాత మళ్ళీ తన దైనందిక జీవనంలో పడిపోవడం, పూర్తిగా మర్చిపోయినాడు. అందుకు కాబట్టి మానవుడు ఈ కాలంలో ప్రతి మనిషి కూడా అశాంతితో జీవిస్తున్నాడు. అశాంతస్య కుతసుఖం అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అశాంతి ఉన్నవాడికి సుఖం ఎక్కడుంటుంది? సుఖం కావాలంటే శాంతి కావాలి. శాంతి జీవనాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఆ శాంతిని బోధించేదే భగవద్గీత.